పూజారులారా, మీరు ఎవరిని పూజిస్తున్నారు? బాల్యం నుంచి మిమ్మల్ని మీరు గమనించండి. ఎలాంటి మార్పు రాని దేవుళ్ళను పూజిస్తున్నారు, గ్రంథాలను పూజిస్తున్నారు, మార్పు రాని వాటిని పూజిస్తున్నారు. దీని ద్వారా ఏమవుతున్నది? మీరేమో మార్పులు వచ్చేస్తున్నాయి. బాల్యం నుంచి యవ్వనం నుంచి సంసారం నుంచి వార్ధక్యం, అన్ని రకాలుగా మార్పులు వచ్చినాయి. కానీ మీకు మాత్రం మీరు పూజించే వారికి మార్పులు వస్తలేవు. కాబట్టి మీలో మార్పు రావాలి. అదేవిధంగా మీరు ఎవరిని పూజిస్తారో ఆయనలో మార్పు రావాలి. అప్పుడు ఉన్నప్పుడే ఆయనకు మనకు భక్తో రక్తో ఏర్పడుతుంది. లేకుంటే ఏం ఏర్పడది, మన జీవితం వ్యర్థమైపోతుంది. అందుకొరకు గతం గతః అనండి. భవిష్యత్తు గురించి రేపు చూద్దాం. ఇప్పుడు మాత్రము కేవలము వర్తమానంలో ఉందాము. ఎందుకంటే పరివర్తన పరమాత్ముడు కేవలం వర్తమానంలో ఉంటాడు. అందుకొరకు మార్పులు కూడా కేవలం ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. అంటే ప్రజెంట్లో మార్పు జరుగుతుంటుంది, నీలో జరుగుతుంటుంది, నాలో జరుగుతుంటుంది, విషయంలో నడుస్తుంటాయి. కానీ దాన్ని మనం గమనిస్తలేము. అందువలన మనం అన్నీ మిస్ అయిపోతాం. దేశం అభివృద్ధి అయితే లేదు, మనం అభివృద్ధి అయితే లేము, అదేవిధంగా ప్రపంచం బాగుపడతలేదు. అందుకొరకు ఇమీడియట్గా ఏం చేయాలి? గతం గత అని మీ సిద్ధాంతాలు, మీ గ్రంథాలు, మీకున్నటువంటి తెలివితేటలు బయటపడేయండి. అప్పుడు మీకు పరివర్తన పరమాత్మ యొక్క ప్రభావం ఏందో తెలిసిపోతుంది. మీరు ఆ ప్రభావంతో ధ్యాన స్థితిలో కూడా ప్రవేశిస్తారు. ఆ విధంగా జ్ఞానం అయిపోయి మనము ఇక్కడే మనకు మోక్షం దొరుకుతుంది అనే విషయాన్ని అందరు గమనించాలా. గమనించి మనం సరైన మార్గంలో నడపాలి.